యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15, 16 మరియు 17 వచనాలు మనం ఇప్పుడు ధ్యానం చేసుకుంటున్నాం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించేలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవప్రాపమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపయు కనికరం గల మా యేసయ్య, ఈ దినము వరకు మా ఆయుష్ను పొడిగించి ఇప్పటి వరకు మీరు మాకు ఆరోగ్యమునిచ్చి మమ్మల్ని కనికరించి నీ పిల్లలముగా కూడుకొనుటకు అవకాశం కల్పించినందుకు వందనములు చెల్లిస్తూ, నీ మాటలు జీవపు ఊటలు, నీ మాటలను సరిగా గ్రహించటకు నీ బిడ్డలతో పాటు మాకును జ్ఞానం ఇవ్వండి. విన్న వాక్యమును విడిచిపెట్టకుండా దాన్ని అన్వయించుకుంటకు, దాన్ని పాటించుటకు, దాన్ని నెరవేర్చుటకు మాకు అటు ప్రోత్సాహాన్ని మీరు మాకు అందజేయండి. నీవు సహాయం చేయండి. నీ బిడ్డని నువ్వు దీవించండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకం అంటే ఏంటి? అసలు లోకం అంటే ఏంటి? కనబడేది మొత్తం. కనబడేది మొత్తంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది కదా. అయితే బైబుల్ డెఫినేషన్లో లోకం అంటే కనిపించేది కాదు. లోకం అంటే దేవునికి వేరుగా ఉన్న మనుషులు, దేవునికి వేరై ఉన్న పాపులైన మనుషులు ఒక స్థాపించుకున్న ఒక వ్యవస్థ. దేవునికి వేరై ఉన్న మనుషులు స్థాపించుకున్న వ్యవస్థ. దేవునికి వ్యతిరేకులైన పాపులైన వ్యక్తులు స్థాపించుకున్న వ్యవస్థ లోకం. అందుకే లోకమును మొత్తాన్ని ప్రేమించకండి అన్నాడు. ఈ మాటలు చెప్పడానికంటే కొంచెం ముందు మనము దీని సందర్భాన్ని చూసుకుంటే 12వ వచనము, చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడి ఉన్నవి గనక మీకు వ్రాయిచున్నాను. మీ పాపములు క్షమింపబడి ఉన్నవి గనక మీకు వ్రాయిచున్నాను. మీ పాపములు క్షమించబడి ఉన్నవి కాబట్టి మీరు లోకాన్ని ప్రేమించకూడదు. మీరు లోకాన్ని ప్రేమించకుంటే పాపాలు క్షమించబడు కావు. మీరు లోకాన్ని ప్రేమించట్లేదు కాబట్టే మీ పాపాలు క్షమించబడుతున్నవని కాదు. ఇక్కడ మీ పాపాలు క్షమించబడినవి కాబట్టి మీరు లోకాన్ని ప్రేమించకూడదు. అంటే నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి నీ పాపాలు క్షమించబడలేదు. మీకు అర్థమవుతుందా అని చెప్పింది? అమ్మగారు అర్థమవుతుందా? మీరు మీ పాపాలు క్షమించబడి ఉన్నవి. మీరు ఎప్పుడైతే మీ పాపాలు క్షమించబడి ఉన్నావో మీరు దేవుని రాజ్యమునకు వారసులయ్యారు. దేవుని రాజ్యమునకు వారసులైన వానికి దయ్యంతో పని ఉంది, అవునా కదా? దేవుని పిల్లలకు సాతాను పిల్లలతో పొత్తెక్కడిది? లోకముని ప్రేమించకూడదు. ఎందుకంటే మీ పాపాలు క్షమించబడి ఉన్నవి కాబట్టి మీరు లోకాన్ని ప్రేమించకూడదు. తండ్రులారా, ఆది నుండి ఉన్న వానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. అయ్యా దేవుని పిల్లలారా, మొట్టమొదటిసారి అన్నారు మీ పాపములు క్షమించబడి ఉన్నవి. మీరు ప్రారంభం నుండి ఎవరైతే మిమ్మల్ని సృష్టించారో దాన్ని మీరు తెలుసుకున్నారు. మీకు తెలుసా తర్వాత క్రైస్తవులందరికీ ఏం తెలుసు? ఒక్కడే దేవుడు, ఆయనే మనల్ని సృజించాడు, ఆయన వల్లే సమస్తం కలిగింది, ఆయన మనకు సమస్తం ఇచ్చాడు, అందరికీ తెలుసు. కాబట్టి
మీరు ఆదియందు ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు కాబట్టి యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు కాబట్టి మీకు రాయిచున్నాను. అయ్యా మీరందరూ దుష్టుని జయించి ఉన్నారు. దుష్టుడు అంటే ఎవరు? సాతాను. మీరు సాతాను జయించి ఉన్నారు, దేవుణ్ణి తెలుసుకున్నారు, మీ పాపాలు క్షమించబడినవి కాబట్టి మీకు రాయిస్తున్నాను. అంటే మీ పాపాలు క్షమించబడాలి, మీ పాపాలు క్షమించబడినవి అనే నిశ్చయిత మీకుంటే, మీరు ఆదియందు ఎవరైతే మిమ్మల్ని సృజించారో ఆ దైవాన్ని నీవు ఎరిగి ఉంటే, నీవు దుష్టుని జయించి ఉంటే ఈ లోకాన్ని ప్రేమించకుండా ఉంటావు. ఈ లోకమనగా కనిపించే ఈ దుకాణాలు, కనిపించే ఈ బస్సులు, కనిపించే ఈ మనుషులు కాదు. వారు దేవునికి వ్యతిరేకులు, దేవునికి వేరుగా ఉన్న పాపులైన మనుషులు స్థాపించిన, పాపులైన మనుషులు సిద్ధం చేసుకున్న వ్యవస్థ ఈ లోకం. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, లోకాన్ని ప్రేమించకండి. ఎందుకంటే లోకంలో మంచిది ఏది కూడా ఉన్నదా? మంచిది ఏది కూడా లేదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. మీ అనుభవంలో కూడా ఉంటుంది, మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు. అందుకే లోకాన్ని ప్రేమించొద్దని అంటున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించిన చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. ఇప్పుడు చెప్పండి, లోకం అంటే అర్థం ఏంటి? ఆయనను ఎరగని గుంపు. మీరు చెప్పండి, లోకం అంటే ఎవరు? ఆయనను ఎరగని గుంపు. కానీ మీరు దేవుణ్ణి ఎరిగిన వారు, అందుకే మీకు రాయిచున్నాను. ఆయనను ఎరగని గుంపు ఒకటి ఉన్నది, దాన్ని దేవుడు అంటున్నాడు లోకము అంటున్నాడు. ఆ లోకం ఆయనను తెలుసుకోలేదు, ఎరగలేదు. కానీ నీవు తెలుసుకున్నావు కాబట్టి నీకు రాయిచున్నాను. లోకాన్ని నువ్వు ప్రేమించకూడదు. నూతన సంవత్సరంలో మనము తీసుకునే తీర్మానము, నిర్ణయం, ఈ లోకాన్ని నేను ప్రేమించకూడదు. ఎప్పటి వరకు ప్రేమించకూడదు? ఒక్కరోజు ప్రేమించి రెండో రోజు ప్రేమించచ్చా? జీవితాంతం వరకు, చివరి వరకు లోకంలో ఉన్న దేన్ని కూడా ప్రేమించకూడదు. ఎందుకంటే లోకము ఆయనను ఎరగలేదు. లోకము ఆయనను ఎరగలేదు, కానీ ఆయనను మనం ఎరిగినాము కాబట్టి ఈ లోకము మనల్ని ఎలా చూస్తుంది అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, సహోదరులారా లోకము మిమ్మల్ని ద్వేషించినలా ఆశ్చర్యపడకూడి, వండర్గా ఫీల్ అవ్వద్దు. మీరు ఎవరన్నా లోకంలో ఉన్నవారు మిమ్మల్ని ద్వేషిస్తే, ఎందుకు ద్వేషిస్తున్నాడు, నేనేం పాపం చేశాను, నేనేం తప్పు చేశాను ఆశ్చర్యపడకుండా. ఎందుకంటే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. లోకం పనే అది, లోకంలో ఉన్నవారి పనే అది. అసలు లోకం పనే ద్వేషించడం. కాబట్టి మిమ్మల్ని ఎవరైనా ద్వేషిస్తే మీరు అనుకోవాలి, వారు లోక సంబంధులు, నేను పరలోక సంబంధం, నేను నా తండ్రిని ఎరిగి ఉన్నాను కాబట్టి నేను ద్వేషించేవాడిని కాదు. పరలోక సంబంధుల వలె ఉందుము గాక. రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టు మాట్లాడతారు. లోక సంబంధులు ఎలా గుర్తుపట్టాలి? వారు ఎలా మాట్లాడతారంటే లోక సంబంధులైనట్టు మాట్లాడతారు. లోకము కూడా వారి మాటే వింటుంది. నిజమా కదా? లోక సంబంధులు ఎలా మాట్లాడతారు? లోకాన్ని ఆకర్షించుకునేలా మాట్లాడతారు. కాబట్టి ఖచ్చితంగా లోకం ఎవరి మాట వింటుంది? వారి మాట వింటుంది. మంచి మాటలు వింటుందా లోకం? మంచి వాళ్ళు చెప్తే వింటుందా లోకం?
లోకము పనే సజ్జనులను మంచివారిని ద్వేషించడం. లోకములో ఉన్నవాడు లోక సంబంధి తీరు మాట్లాడతాడు, లోకము వాని మాట వింటుంది, కానీ మనం అటువంటి వారం కాదు కదా. అందుకే అక్కడ వేదము స్పష్టంగా చెప్తున్నాడు 6వ వచనంలో, మనమెవరము? మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినను, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. దేవుని మాట వింటున్నావా? ఇప్పుడు వాక్యము చెప్పిన తర్వాత ఆ వాక్యమును మనం విన్నప్పుడు ఆ మాట మన హృదయంలో ఫలించాలి కదా. అంటే ఆ మాటను గైకొనాలి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ ఆ ఇల్లు దేని మీద కట్టబడింది? బండ మీద కట్టబడింది కాబట్టి కూలిపోలేదు. నా మాటలు విని బండ మీద కట్టబడిన ఇల్లు, నా మాటలు వినక ఇసుక మీద కట్టబడిన ఇల్లు. ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఎట్లా ఉంటుంది? నిలుస్తుందా? బండ మీద నీళ్ళు పోతే బండ కదులుతుందా? మరి ఇసుక మీద నీళ్ళు పోతే ఎటు పడితే కదులుతుంది. లోకము పరిస్థితి అది. దేవుని మాట విన్నవాడు బండ వలె స్థిరంగా ఉంటే, దేవుని మాట వినని వాడు ఇసుక వల్లే స్థిరత్వం లేకుండా ఉంటాడు. కాబట్టి దేవుని మాటలు వింటున్నామా? మనము దేవుని సంబంధం కదా. దేవుని సంబంధులు దేవుని మాట వింటాం కదా, దేవుని మాట వినాలి కదా. ఈ నూతన సంవత్సరంలో మరొక తీర్మానం, మనం దేవుని సంబంధుల వలె ఉండాలి. లోకం మాట మనం వినకూడదు, దేవుని మాట ఖచ్చితంగా వినాలి అనే తీర్మానం మనం తీసుకోవాలి. ఇక నుండి ఇక్కడ ప్రకటించబడే మాటలు, దేవుని మందిరంలో ప్రకటించబడే మాటలు కానీ, నీవు వాక్యం చదువుతుండగా దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు కానీ, ఖచ్చితంగా వాటి మీద నిలబడగలిగే వాడిగా నీవు ఉండాలి. ఎందుకంటే నువ్వు దేవుని సంబంధివి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదవండి. మనము దేవుని సంబంధులము అనియో, లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియో ఎరుగుదుము. ఇప్పుడు చూడండి, లోకము ఎందుకు దేవుని మాట వినదంటే, లోకము ఎవరి యందు ఉన్నది? దుష్టుని యందు. ఆ దుష్టుడు ఎవరు? సాతాను. ఇప్పుడు లోకం నీ మాట వింటదా? లోకంకి నీ మాట ఎందుకు వింటుంది? నువ్వు లోక సంబంధం అయితే నీ మాట లోకం వింటుంది. నువ్వు లోక సంబంధివి కాదు, నువ్వు దేవుని సంబంధం అని దేవుని వాక్యం చెప్తున్నప్పుడు, నీవు దేవుని సంబంధం అని దేవుని మాటలు చెప్తున్నప్పుడు లోకం నీ మాట ఎందుకు వింటుంది? లోకం నీ మాట వినక లోకం నిన్ను ద్వేషిస్తుంది. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, లోకమంతయు కూడా దుష్టుని యందు ఉన్నదని ఎరుగుదుము. కానీ మనం ఎవరము? దేవుని సంబంధం. ఎన్నిసార్లు రాయబడి చెప్పండి, మనము దేవుని సంబంధము. ఇప్పుడు ఎన్నిసార్లు మనం చదివాం? మనము దేవుని సంబంధము, మనము దేవుని సంబంధము, మనము దేవుని సంబంధము. మనం దేవుని సంబంధం కాబట్టి ద్వేషిస్తుంది. మనం దేవుని సంబంధం కాబట్టి దేవుని మాటలు వింటాము. మనం దేవుని ఎరిగినాం కాబట్టి, మనం దేవుని సంబంధం కాబట్టి. అంటే ఆ యోహాను గారి యొక్క ఉద్దేశం ఏంది? ఇన్ని వరుస పెట్టి చెప్తున్నాము. ఎక్కడ తేడా పడుతుంది క్రైస్తవులలో. వాళ్ళు మర్చిపోతున్నారు, వారి మూలాలు మర్చిపోతున్నారు. వారు ఎక్కడి నుండి వాళ్ళు తీయబడ్డారో వారు అది మర్చిపోతున్నారు. అందుకే వారికి గుర్తు చేస్తున్నాడు, మీరు దేవుని సంబంధులయ్యా, మీరు ఎందుకు లోకం మాట వింటున్నారు? మీ పాపాలు క్షమించబడి ఉన్నాయ్యా, మీరు ఎందుకు లోకం మాట వింటున్నారు? లోకమంతా దుష్టుని సంబంధి అయ్యా, మీరెందుకు లోకం మాట వింటున్నారు? యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం, లోకము ఆయనను చూడదు. ఇప్పుడు చూడండి, లోకం ఆయనను చూసిన చూడలేదా? లిటరల్గా చూసిన చూడలేదా? లిటరల్గా అంటే దాని అర్థం కళ్ళతో చూసిన చూడలేదా? యేసు ప్రభు వారిని కళ్ళతోని ఈ లోకం చూసిన చూడలేదా? చూసింది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? లోకం ఆయనను చూడదు. అంటే దాని అర్థం ఏంటి?
వారి మనోనేత్రములకు గుడితనం కలగజేసింది. వాళ్ళు చూస్తున్నా కూడా చూడనట్టుగానే ఉన్నారు. చూస్తున్నా కూడా చూడనట్టుగానే ఉన్నారు. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. ఎవరు పొందరు? లోకం పొందదు. కానీ ఇక్కడ మళ్ళీ అన్నాడు, మీరు ఆయనను ఎరుగుదురు. మళ్ళీ అంటున్నాడు, ఇక మీరు దేవుని సంబంధులు, మీరు ఆయనను ఎరుగుదురు గనక ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మీతో ఉన్నాడు, మీలోనే నివసిస్తున్నాడు. ఎందుకంటే మనం లోకం నుండి వేరైపోయినాం కదా. లోకంలో ఉన్న వారికి ఆయన ఉనికి తెలియదు, వారు ఆయన పొందుకోరు. మనం ఆయన పొందుకున్నామా లేదా? చెప్పండి, అదే చెప్పండి. పొందుకున్నామా లేదా? పొందుకున్నాం. ఇప్పుడు మనం లోక సంబంధమా, దేవుని సంబంధమా? దేవుని సంబంధం. ఏదైనా సమస్య వస్తే లోకం దగ్గరికి పరిగెత్తాలా, దేవుని దగ్గరికి పరిగెత్తాలా? దేవుని దగ్గరికి పరిగెత్తాలి. మరి గత కాలంలో మనం అలా ఉన్నామా, ఉండలేమా? పరీక్ష చేసుకోవాల్సిన సమయం. 2024లో ఉన్నామా, ఉండలేదా? పరీక్ష చేసుకోవాల్సిన సమయం. ఎందుకంటే లోకము దుష్టుని సంబంధి, నీవు దేవుని సంబంధి అయి ఉండి దుష్టుని దగ్గరికి పరిగెడతావా? యోహాను 15:21. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు కనుక నా నామము నిమిత్తము వీటినన్నిటినీ మీకు చేయదు. వారు నన్ను పంపిన వాడిని ఎరుగరు కనుక నా నామము నిమిత్తము వీటన్నిటిని మీకు చేయదురు. లోకము ఆయనను ఎరగదు. ఎవరైతే నిన్ను పంపారో అతన్ని కూడా ఎరగదు. నిన్ను ఎరగదు, నిన్ను పంపిన వాడిని ఎరగదు. యేసుక్రీస్తు వారికి అదే జరిగింది కదా. యేసుక్రీస్తు ప్రభు వారిని పంపిన వాడిని, తండ్రి అయిన దేవుని లోకం ఎరగలేదు. అందుకే లోకము ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారిని శిక్షకు గురి చేయాలి, చంపాలని యోచన చేసిందో అదే లోకము మిమ్మల్ని శిక్షకు గురి చేయాలని, అవసరమైతే మీ ప్రాణము కూడా తీయాలని పందికొక్కలా పొంచి ఉంటుంది. మీ నాశనమును కోరుకుంటుంది ఈ లోకం. ఈ లోకంతో చాలా జాగ్రత్తగా ఉన్నాయి. నాకంటే మీకే ఎక్కువ తెలుసు, ఇంకా అనుభవంలో మీకే ఎక్కువ ఉంది కాబట్టి. వయసులో, అనుభవంలో, జ్ఞానంలో మీరు ఎక్కువ కాబట్టి మీకు తెలుసు. నాకున్న ఈ చిన్న వయసులో నేను ఇది గమనించినప్పుడు మీకు తెలియదని నేను అనుకోవట్లేదు. మీకు తెలుసు. కొన్నిసార్లు గుర్తు చేయాల్సి వస్తుంది. తెలిసిన విషయాన్ని గుర్తు చేయాలి. గుర్తు చేయడం ద్వారా ఆ విషయం పట్ల స్థిరమైన నిర్ణయం మీకుంటుంది. మొదటి యోహాను 3వ అధ్యాయం 1వ వచనం. ఇంతకుముందు మనం చూసుకున్నాం. మనము దేవుని పిల్లలు ఉన్నట్లు దేవుడు తను మనకు ఎటువంటి ప్రేమను అనుగ్రహించాడో చూసారా? లోకము మనలను ఎరుగదు. ఒకవేళ లోకము మిమ్మల్ని గుర్తించాలి అని అనుకున్నా, ఆ లోకం మిమ్మల్ని ఎరగదు కాబట్టి లోకము చేత మీరు తృణీకరించబడతారు. లోకము దుష్టుని సంబంధి. మనం లోకస్తుల వలె ఉండకూడదు. విశ్వాసులకు ఈ లోకం అంటే ఏంటో తెలియదు. యోహాను సువార్త మరొకసారి తీద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. లోకము మిమ్మల్ని ద్వేషించినడలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. దేవుని ఎలా చూసింది? యేసుక్రీస్తు ప్రభువారిని ద్వేషించింది. లోకము మిమ్మల్ని ద్వేషించింది. లోకము నిజానికి ముందు నన్ను ద్వేషించింది. లోకంలో ఉన్న వారికి ప్రభు అంటే ఇష్టం లేదు. మనకు ప్రభు అంటే ఇష్టం ఉన్నదా లేదా? ఉన్నది. మనం ఎవరము? దేవుని సంబంధులు. దేవుని సంబంధులకు ప్రభు అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది, తప్పకుండా ద్వేషిస్తుంది. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు.
ఇప్పుడు కరెక్ట్గా వచ్చారు. మీరు లోక సంబంధులైతే, మీరు వారితో పాటు కలిసి ఉంటే, మీరు ఈ లోకంతో పాటు స్నేహం చేస్తే లోకం మీతో స్నేహం చేస్తుంది. నాకు పట్టుమని 10 మంది స్నేహితులు లేరు, చెప్పుకున్నామని లేరు. అదే నేను వాళ్ళతో ఏదో ఒక చెడు కార్యం చేస్తే, వాళ్ళతో పాటు నేను ఒక చిన్న గ్లాస్ పుచ్చుకుంటే పంది కుక్కలా తయారవుతారు నాతో కూడా. కానీ దేవుని వాక్యం మనం చెప్తలేదు కదా, తాగుబోతులకు తాగుబోతు స్నేహితుడు, తిండిబోతులకు తిండిబోతు స్నేహితుడు, దేవుని పిల్లలకు దేవుని పిల్లలే స్నేహితులుగా ఉండాలి. మరి నిన్నటి దినాలనే ఒక సమాధి కార్యక్రమంకి వెళితే, నేను వాక్యం చెప్తున్నాను, సమూయేలు గారు అక్కనే ఉన్నారు. ఆయన అందరికంటే ముందు వచ్చాడు, వీడియో తీసి మొదలుపెట్టాడు. నేను చెప్పే వాక్యం అంతా వీడియో తీశాడు. వాక్యం విని ఆయన కన్నీళ్ళు కూడా కార్చాడు. ఇంటికి వచ్చాను, మీరే ఇంటికి వచ్చారు. ప్రొద్దున లేస్తేనే మళ్ళీ ఫోన్ వచ్చింది, ఆ వీడియో తీసిన ఆయన చనిపోయాడు. ఎంతసేపట్లో జరిగిపోయింది, కను రెప్పపాటులో ఆయన చనిపోయాడంటే ఆశ్చర్యంగా ఉంది. చాలా ఆరోగ్యంగా ఉన్నాడు ఆయన, చూస్తే చాలా బలంగా ఉన్నాడు. హార్ట్ అటాక్ అంటున్నారు. ఈ లోకంలో మన యాత్ర ఎప్పుడు ముగుస్తుందో ఎవరికి తెలియదు. అప్పుడప్పుడు వాళ్ళని చూస్తే అప్పుడప్పుడు ఈ చావులను చూస్తే అనిపిస్తుంది, ఈ మనిషి బ్రతికి ఇంతే కదా, దేనికోసం మనం ఇంత కొట్టుకుంటానా, ఇంకా ఏం సాధించాలి కొట్టుకుంటున్నాం. ఇంతసేపే కనబడి ఇంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది. ఆవిరి ఎంతసేపు ఉంటుంది చెప్పండి. మీరు పొయ్యి మీద అన్నం పెట్టిన తర్వాత ఆవిర్లు దాని పైన ఉన్న గిన్నెకు వస్తుంది, ఇట్లా పట్టుకునేసరికి ఆవిరి పోతూనే ఉంటాయి. ఆవిరి వంటి జీవితానికి ఎన్ని కొట్లాటలు, ఎంత ద్వేషమో. నిజంగా ప్రతి మనిషి కూడా తన చివరి రోజు కనుక ప్రతి మనిషికి తెలిస్తే ఈ గొడవలే ఉండదు. విచిత్రం ఏంటంటే తన చివరి దినం ఏంటిదో అతనికి తెలియట్లేదు కాబట్టి అడ్డమైన గొడవలు. రేపే నీ బతుకు చివరిది అనుకుంటే ప్రతి ఒక్కడు తన హృదయాన్ని చక్కపరుచుకుంటాడు దేవుని రాజ్యానికి వెళ్దామని, దేవుని పిల్లైన వారు. కానీ లేదు నేను ఇంకా బ్రతుకుతాను, ఇంకా నాకున్నది, ఇంకా నాకు టైం ఉంది అనుకుంటా హఠాత్తుగా ఒక్కసారి ప్రాణం పోతుంది. ఎవరికేం తెలియకుండా ప్రాణం పోతుంది. ఎంతమంది తెలుసు, మన మందిరంలో కూడా ఎంతమంది హఠాత్తుగా ప్రాణం కోల్పోయిన వారు లేరా? ఏది మన చేతిలో ఉంది? రోజు పేపర్ చూసి మొదలు పెడితే రోజు పేపర్ చూస్తే ఫలానా ఊళ్ళో దుర్మరణం, ఫలానా ఊళ్ళో ఒక వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోయాడు, ఫలానా ఊళ్ళో. ఆ ఫలానా ఊళ్ళో నీ పేరే ఎందుకు రాదు రేపు? నీ గ్యారంటీ ఇవ్వగలుగుతావా? అసలు ఉన్నదా మనకు? స్థిరమైన జీవితం మనకు లేదు. మనం దేవుడు ఎప్పుడో ఒకసారి పిలుస్తాడు, మనం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినప్పుడు ఎలా వెళ్ళిపోతున్నావు, ఎలానో ఉన్నావు ఈ లోకం దృష్టిలో అనేది చాలా గొప్పదిగా ఉంటుంది. లోకం నిన్ను గొప్పదిగా చూడదు, కానీ దేవుడు నిన్ను గొప్పగా చూడడానికి ఇష్టపడుతున్నాడు. లోకంతో స్నేహం మనకు అవసరం లేదు, అవకాశమే వద్దు. యోహాను సువార్త 15వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండినడలా వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని ద్వేషించుచున్నారు. ఇప్పుడు మిమ్మల్నే కాదు, మీరు నమ్ముకున్న దేవుణ్ణి కూడా ద్వేషిస్తున్నారు. మిమ్మల్ని ఎవరైతే మీరు ఆశ్రయం చేసుకున్నారో దేవుణ్ణి కూడా ద్వేషిస్తున్నారు. అంటే లోకమునకున్న ప్రాముఖ్యమైనది, గొప్పదైనది వారి దృష్టిలో ద్వేషం. ఆ ద్వేషించే వారికి దేవుడు ఏం పేరు పెట్టాడంటే నరహంతకుడు. నరహంతకునికి దేవుడిచ్చే బహుమతి ఏంటంటే నిత్యాగ్ని. నీ సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతామా నాకు ఎవరికైనా ద్వేషం లేదని? గుండెలు బద్దలైపోతాయి అబద్ధం చెప్తే. దేవుని ప్రేమైన పిల్లలముగా పరీక్ష చేసుకోవాల్సిన సమయం. నాకు ద్వేషం ఉందా, నువ్వెట్లా చెప్తావని మీరు నన్ను అడగద్దు. రక్త పరీక్ష ఎన్నో చేసుకుంటాం, అంటే రోగం వస్తుందని కాదు, ఎట్లుంటుందో చెక్ చేసుకుంటాం. అవునా కదా? హాస్పిటల్ పోవడంతోనే
హ్యాండ్ టెస్ట్ చేస్తున్నారు, ఇప్పుడు హెచ్ఐవి టెస్ట్ కూడా చేస్తున్నారు. మరి నిన్ననే హెచ్ఐవి టెస్ట్ చేసినా మళ్ళీ చేస్తున్నారు అంటే మరోసారి క్లారిటీ కోసం. ఒక ఆయన ఇట్నే హాస్పిటల్కి వెళ్ళిందంట, చెయ్యి విరిగిందని హాస్పిటల్ పోయాడు. చెయ్యి విరిగిందని వాళ్ళు నార్మల్గా టెస్టులు తెలిసింది ఆయన గుండెకి ఏదో ప్రాబ్లం ఉన్నదని. ఆయన కనుక చెయ్యి విరకపోతే ఇప్పుడు దేవుడి రాజ్యంలో ఉన్నట్టు ఎక్కడ ఉన్నట్టు నాకు అర్థమైంది. నేను చెప్పింది ఆయనకు చెయ్యి విరగడం ఒకవేళ అదృష్టమే. ఆయన చెయ్యి విరిగి హాస్పిటల్ పోవడం వల్ల ఆయనకు రక్త పరీక్షలన్నీ చేశారు. రక్త పరీక్షలు అసలు దొరికింది. ఈ చెయ్యికు పక్కన పెట్టి ముందు గుండెకు స్టెంట్ వేసారు, బతికున్నాడు ఇప్పుడు. కాబట్టి ఏది ఎప్పుడు ఎలా మన జీవితంలో ఏదైతే ఎవరికి తెలియదు. అన్నీ బాగుంది అనుకుంటాం, సడన్గా హఠాత్తుగా ఏదో మీద వచ్చి పడిపోతుంది. మనం ఏం ఊహించకుండానే ఏమి జరగకుండానే పూర్తిగా అయిపోతాయి, అంత అయిపోతుంది. చివరికి మనం ఏమైందో గ్రహించలేకు, జరగాల్సినంత జరిగిపోతుంది. ఈ కొత్త జీవితానికి ఎందుకు ఈ ద్వేషం? 2025 దాకా వచ్చేసినాం, 2024 అయిపోయిందంటే ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది కదా. ఎఫెసీ 2వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. మనం ఆల్రెడీ చచ్చిపోయిన వారమే, మన తప్పులతోని మన పాపములతోని. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు మీరు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నారు. ఇప్పుడు కాదు, మీరు మునుపు నడుచుకున్నారు. మీరు వాయుమండల సంబంధమైన అధిపతి అయిన సాతాను శిష్యుల వలె మీరు ఉన్నారు మునుపు, ఇప్పుడు కాదు. మీరు అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిపోయారు. అప్పుడే మీరు మానసికంగా చచ్చిపోయారు. మీదప్పుడు బ్రతికే కాదు. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా పడతాం కదా. ఎందుకంటే ఆయన లేకముందు మనం అపరాధములు పాపముల చేత చచ్చిపోయాం. ఆయన మనల్ని బ్రతికించాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు మరలా చచ్చిపోతే ఎట్లా? చలనం లేని వాని వలె ఉంటే ఎట్లా? వాక్యం విన్నప్పుడు చలనం రాకపోతే ఎలా? ఇంకా ద్వేషము, కుట్ర, తలంపులు ఉంటే ఎట్లా? ఇంకా లోక సంబంధం వల్ల బ్రతుకుతే ఎలా? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఏముంటుంది? మనము దేవుని సంబంధులం కదా, లోకమంతా దుష్టుని సంబంధులే కదా. లోకంలో నుండి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. నిజానికి మనం లోక సంబంధులమే, కానీ లోకంలోని మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ పిలుపును మనం గ్రహించే పిల్లలంగా ఉండాలి. కుక్కని పెంచుకున్నవాడు, కుక్కకేం తెలుగు భాష రాదు, కుక్కకేం జ్ఞానం లేదు అనుకుందాం. కానీ కుక్కను పెంచుకున్నవాడు కుక్కను ఏదో ఒక మాటలు మాట్లాడితే కుక్క అతనికి అలవాటైంది కాబట్టి అతని మాటలు మాత్రమే వింటుంది, అవునా కదా? ఈ కుక్క ఎవరి మాట వింటుంది? యజమాని మాట వింటుంది. మరి మన యజమానుడు ఎవరు? దేవుడు యజమానుడు. మన దేవుడు యజమానుడు. నిజానికి కుక్కకు జ్ఞానం ఉన్నదా? జ్ఞానంగా పుట్టించింది కేవలం మనిషిని మాత్రమే. కానీ కుక్కలు వాళ్ళ యజమానుల మాట వింటున్నాయి. ఎద్దు తన కామందు నెరుగును, కానీ వీరికి తెలివి లేదు. వీరు నన్ను మర్చిపోయి ఉన్నారు కదా. ఈ మర్చిపోయిన వాళ్ళందరూ కూడా లోక సంబంధులు. గుర్తు చేస్తున్నాడు ఆయన, నేను నీ తండ్రినయ్యా అని గుర్తు చేస్తున్నాడు. నీవిలా ఉండడానికి వీలు లేదు అని గుర్తు చేస్తున్నాడు. నువ్వు లోక సంబంధి వల్ల ఉండడానికి వీలు లేదు, ఎందుకంటే లోకం నుండి మనం ప్రత్యేకించుకున్నాడు. ఆ మాట కూడా ఉంది యోహాను 15:19 వచనం. మీరు లోక సంబంధులైన లోకం తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటున్నాను, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుతున్నది. మీరు లోకంలో నుండి ప్రత్యేకించబడ్డవాళ్ళు, మీరు దేవుని సంబంధులైన వారు.
కాబట్టి దేవుని సంబంధులైన వ్యక్తుల వలె మనం ఉండాలి, ఎందుకంటే మనం ప్రత్యేకించబడే వాళ్ళం. ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం చూడండి. 6వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి కనుక నీవు నాకు అనుగ్రహించి ఉన్నవన్నీ నీవనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. దేవుడు వారికి ఇచ్చిన సాక్ష్యం, ఎవరికి? దేవుని సంబంధులైన వారికి ఇచ్చిన సాక్ష్యం. అయ్యా, నీ సంబంధులు ఎలా ఉన్నారంటే నన్ను నమ్ముతున్నారు, నేను వచ్చానని నమ్ముతున్నారు, నా ఉనికిని నమ్ముతున్నారు. ఎందుకు వారు నమ్ముతున్నారు? వారిని దేవుడు ప్రత్యేకించుకున్నాడు, వారిని దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్న గుంపులో నీవున్నావు, నేనున్నాను. ఇదే డిసెంబర్ 31వ తారీఖున కొంతమంది మద్యపానం సేవిస్తుండొచ్చు, కొంతమంది చెయ్యకూడని కార్యాలు చేస్తుండొచ్చు, కానీ మనం ఆ విధంగా లేము. మనం ప్రత్యేకంగా ఉన్నాం. ప్రత్యేకంగా మనం ఈ సమయమున ఏదో సాధించినట్టు తాగి తందనాలు ఆడతలేము. ఇప్పుడు 31వ తారీఖు అందరూ ఎందుకు తాగుతారో వాళ్ళకైనా అడగాలి, మరి వాళ్ళకి తెలియాలి. ఎందుకు తాగుతావు నాయనంటే ఏమని చెప్తలేవు, ఏం ఘనకార్యం చేసి తాగుతున్నావు అంటే తెలియదు, ఆయనకు కూడా తెలియదు. అసలు ఈ తాగేటానికే ఎందుకు తాగుతాడో అర్థం కాదు. కానీ మనం ఎందుకు ఇక్కడ కూర్చున్నామో మనకు తెలుసు కదా, తెలుసు ఎందుకు కూర్చున్నాం. 24 సంవత్సరం మొత్తం కాపాడాడు, ఆయనను స్తుతించడానికి ఇక్కడ కూర్చున్నాం. ఆమేన్. మనల్ని దేవుని సంబంధులుగా చేశాడు. దేవుని వాక్యం నేర్చుకొని మన జీవితాలను మెరుగుపరుచుకోవడానికి ఇక్కడ కూర్చున్నాం, అవునా కాదా? నేను మెరుగుపరుచుకొని కానీ అట్నే ఉంటానికి కుదురుతుందా? కుదరదు. ఒక ఇల్లు కట్టుతుంటే ఒక మేస్త్రి ఇల్లు కడుతుంటాడు, ఏదైనా లోపం ఉంటే ఇంకో మేస్త్రి వచ్చి అనుభవజ్ఞుడైన వచ్చి ఇది ఇలా కాదు నాయన ఇలా అని అంటాడు. ఆ అనుభవజ్ఞుడైన మాటలు వింటే ఆ ఇల్లు ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది. వాడేంది నాకు చెప్పేది, నేను కూడా పని చేసుకున్నా కదా, నేను కూడా మేస్త్రియే కదా అంటే ఇల్లు కూలిపోతుంది. కాబట్టి వాక్యము మనకు అనుభవాన్ని నేర్పుతుంది. నేర్పినప్పుడు అది పాటించాలి తప్ప ఇది మాకు తెలియదా, ఇది మేము గ్రహించలేదా, ఇవన్నీ మేము చిన్నప్పటి నుంచినే అని అనుకుంటే నష్టం నీకే, నీ ఇంటికి, అంటే నీ ఆత్మీయ జీవితానికి. ఇది యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. వారికి నీ సాక్ష్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు. దేవుడు మనకు ఇచ్చిన సాక్ష్యం, ఆనాడు శిష్యులకు ఇచ్చిన సాక్ష్యం, వారు లోక సంబంధులు కారుగా. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళినప్పుడు ఎంతమంది వచ్చేది? జనసమూహం బొచ్చడు మంది వచ్చేది. 5,000 మంది వచ్చారు, 3,000 మంది వచ్చారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచారు. కానీ అందులో ఎంతమంది శిష్యులు అయ్యారు? 12 మంది శిష్యులు, అందులో కూడా దొంగ. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? మరి మిగతా వాళ్ళ స్థితి ఏంది? లోక సంబంధులే. యేసుప్రభు దగ్గరికి వస్తే ఏదో ఇక్కడ బోధతో వచ్చారు, అది కాదు, అట్లా కాదు. అప్పుడు మనం కడుపు తీర్చుకొని పోయేది కాదు, అది చివరి దాకా అంతం దాకా నిలిచి ఉండేది. లోక సంబంధమైన వాటి కోసం ఇంకా క్రైస్తవులు ఆలోచన చేస్తే వారిని క్రైస్తవులు అనవచ్చా? క్రైస్తవులు క్రీస్తును అనుసరించే వారు అనవచ్చా? అనరాదు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు చూడండి. నోట నుండి బయటికి వచ్చునవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనిషిని అపవిత్ర పరుచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయం నుండే వచ్చును, ఇవే మనిషిని అపవిత్రపరచును. ఎప్పుడైతే మనము పవిత్రంగా లేమో, అపవిత్రంగా ఉన్నాము అంటే ఇవన్నీ లక్షణాలు మనలో ఉన్నట్టు.
దురాలోచనలు, అపవిత్రమైనవి, నరహత్యలు, ద్వేషించడము, వ్యభిచారము, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు, చివరికి దేవుణ్ణి దూషించడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయం నుండి. అవి నిన్ను అపవిత్రపరుస్తున్నవి, నిన్ను లోక సంబంధిగా చేస్తున్నవి, లోకముతో నీతోని అంటు కట్టిస్తున్నవి. అవి నిన్ను అపవిత్రపరుస్తున్నవి. కాబట్టి వాటికి నువ్వు దూరంగా ఉండాలి. నువ్వు దేవుని పిల్లలను మీరు ఎరగరా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. అయ్యా, మీరు గడిచిన కాలంలో మీ పరిస్థితిని చెక్ చేసుకోండి, ఒకసారి పరీక్ష చేసుకోండి, ఒక గొప్ప తీర్మానం తీసుకోండి. ఒకవేళ ఇప్పటికీ మీరు లోక సంబంధి కాకుండా దేవుని సంబంధిగా ఉంటే దేవునికి స్తోత్రం. అలానే చివరి దాకా కొనసాగండి దేవుని వాక్యం మీతో గుర్తు చేస్తుంది. ఒకవేళ అలా లేకపోతే మార్చుకోమని గుర్తు చేస్తుంది. కొన్నిసార్లు మనం పాటించవచ్చు, పాటించినప్పుడు ఆ సంగతులు మనకు తెలిసినప్పుడు దాని మీద స్థిరంగా ఉంటాం. ఓకే, నేను తెలుసుకున్న దాన్ని ఇంకా బల్లగుద్ది స్థిరంగా నిలబడగలుగుతాం. ఆ విధంగా దేవుని వాక్యం మనకు నేర్పుతుంది. రోమా 1:32 లోక సంబంధులైన వారు దేవుణ్ణి ఎరిగిన తర్వాత కూడా లోక సంబంధులుగా ఉన్నవారు ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరణమునకు తగిన వారు అని దేవుని న్యాయ విధిని వారు బాగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇవి మాత్రమే కాక వారిని అభ్యసించే వారితో సంతోషముగా సమ్మతిస్తున్నారు. దేవుని పిల్లలముగా లోక సంబంధుల వలె ఉండక ఇవి తెలిసిన వారితో కూడా, ఇది తప్పు అని తెలిసిన వారితో సమ్మతిస్తున్నారు. కాబట్టి అలా మనం ఉండక దేవుని తీర్పుకు లోబడి దేవుని తీర్పు రాబోతుందని ఎరిగి జాగ్రత్తగా మనం కాపాడుకునే వారమై ఉండాలి. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక.